దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి భారీ నష్టాల నుంచి తేరుకున్న ఇవాళ లాభాలతో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. నిఫ్టీ 300 పాయింట్లు, సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి భారీ నష్టాల నుంచి తేరుకున్నాయి. ఇవాళ లాభాలతో ట్రేడింగ్ ని మొదలుపెట్టాయి. నిఫ్టీ 300 పాయింట్లు, సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు తేలుకున్నాయని చెప్పాలి. లాభాలతో ట్రేడింగ్ ని మొదలుపెట్టాయి సూచీలు. నిఫ్టీ 300 పాయింట్లు, సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి విశ్లేషణ అందిస్తారు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి గారు. క్రాంతి గారు నమస్తే అండి. అంటే నిన్నటి నష్టాల్ని మనం ఒకవైపు చూసాం, ఇవాళ లాభాలతో ట్రేడింగ్ ని మొదలు పెట్టాయి. ఎలా చూడాలి? ఈ ట్రేడింగ్ ఎలా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది? ఈరోజు మార్కెట్ లో కనుక చూస్తే కనుక ఏషియన్ క్యూస్ అన్ని చాలా పాజిటివ్ ఉన్నాయి, ఎక్సెప్ట్ ఇండోనేషియా మార్కెట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే డౌ ఫ్యూచర్స్ యుఎస్ మార్కెట్స్ కూడా కొంచెం రికవరీ పాత్ లో ఉన్నాయి. సో మార్కెట్స్ ప్రస్తుతానికైతే ఒక పాజిటివ్ టెరిటరీలోనే అవుతున్నాయి. నిన్న మార్కెట్ క్లోజింగ్ అనేది చూసినట్లయితే లాస్ట్ 1 అవర్ లో ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అనేది చూసాం ఇండియన్ మార్కెట్స్. సో అందువల్ల డొమెస్టిక్ బయింగ్ తో, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ తో ఈ రోజు మార్నింగ్ మార్కెట్స్ అయితే ఒక పాజిటివ్ టెరిటరీలోనే ఉన్నాయి. నెక్స్ట్ 1-2 అవర్స్ ట్రేడింగ్ అనేది చాలా క్రూషియల్. అంతేకాకుండా యూరోపియన్ మార్కెట్స్ మన ఇండియన్ టైమింగ్ 12 o'clock ఓపెన్ అవుతాయి. అప్పుడు యూరోపియన్ మార్కెట్స్ కూడా ఓపెనింగ్ స్ట్రాంగ్ గా వచ్చినట్లయితే ఇండియన్ మార్కెట్స్ యాజ్ లాంగ్ యాజ్ 22,000 లెవెల్ నిఫ్టీ కనుక మెయింటైన్ చేస్తే కనుక ఇండియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలో మీడియం టు షార్ట్ టర్మ్ లో ఉండడానికి అవకాశం ఉందండి. అంటే నిన్న మొత్తం కంప్లీట్ గా నష్టాలు చూసాం, ఈ రోజు మంచి లాభాలతో ట్రేడింగ్ ని ఉదయమే మొదలు పెట్టాయి. అంటే వేటికి ఎక్కువగా ఉంది లాభం? అంటే ఈ రోజు కనుక మనం చూసినట్లయితే మార్కెట్స్ ఓపెనింగ్ లో ఆల్ స్టాక్స్ లో రికవరీ ఉంది. నిఫ్టీ టాప్ 50 స్టాక్స్ అన్నిట్లో రికవరీ మనం చూస్తున్నాం. సెక్టోరియల్ పరంగా అన్ని స్టాక్స్ లో ఒక రికవరీ రీబౌండ్ అనేది మనం చూస్తున్నాం. దీనికి ప్రధానంగా నిన్న నిఫ్టీ 1000 పాయింట్స్ తర్వాత కూడా మనం చూసినట్లయితే మంచి స్ట్రాంగ్ రికవరీ మనం చూస్తాం. సో అందువల్ల ఆ పాజిటివ్ అనేది కంటిన్యూటీ అవుతుందండి ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ క్రాంతి గారు.